హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు కదా? ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. చూడండి, దేవుడు మన జీవితంలో మనము ఏంటిదనంటే కొన్ని విషయాలలో మనకి అనిపిస్తుంది ఏంటిదంటే, నిజంగా దేవుడు నా యందు సాటిస్ఫైడ్గా ఉన్నాడా? గాడ్ ఈస్ సాటిస్ఫైడ్ విత్ మీ. నేను చేసే పనులు, నేను చేసే వాటి గురించి దేవుడు నా యందు ఆనందిస్తున్నాడా? నిజంగా ఆయన నన్ను ఇష్టపడుతున్నాడా కదా? ఎందుకనంటే కొన్ని విషయాలలో మనకు అర్థం కాదు, ఏంటిది ఇలా ఉంది, నిజంగా ఆయన కృప మన యందు ఉందా, ఆయన మనల్ని నమ్ముతున్నాడా, మన యందు ఆనందిస్తున్నాడా అన్నది మనకి అర్థం కాదు. ఎందుకంటే కొన్ని పనులు ఆలస్యం అవ్వటము, డిలే అవ్వటము, కొన్ని మన జీవితంలో జరగకపోవడము, కొన్ని మనకి తెలియకుండానే కొన్ని ప్రాబ్లమ్స్ రావటము కదా. ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ పెరిగిపోయలేకే మనకు అలాంటి డౌట్స్ ఉండొచ్చు కదా. అందుకోసమే దేవుడు ఈరోజు ఒకసారి ఒక మంచి మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తనల గ్రంథము 147 అధ్యాయము 11 వచనం, Psalms 147 verse 11. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. The Lord's delight is in those who fear him, those who put their hope in his unfailing love. చూసావా ఇక్కడ క్లియర్ గా కదా, ఎవరైతే తన యందు భయభక్తి కలిగి ఉంటారో ఆయన యందు దేవుడు ఆనందిస్తున్నాడంట. సో నువ్వు ఆయనను నమ్ముకున్నావు, నువ్వు ఆయనను విశ్వసిస్తున్నావు కదా, నువ్వు ఆయన యందు చూడండి ఆయన కొరకు ఒక సమయాన్ని కేటాయిస్తున్నావు, ఇవన్నీ నువ్వు చేస్తున్నావు కాబట్టి చూడండి నీ యందు ఆయన ఆనందిస్తున్నాడంట. సో ఆయన ఆనందిస్తున్నాడంటే డెఫినెట్లీ ఆయన నీ పట్ల కదా, నీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఏదైతే బాధలు ఉన్నాయో, ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నిటి విషయము నువ్వు చింతించాల్సిన అవసరం లేదంట. ఎందుకంటే ఒక మనిషి ఒక 2 పిచ్చుకలు కాచుకు వేసినప్పుడు కదా, దాంట్లో ఎలాగైతే పిచ్చుకల్ని దేవుడు చూసుకుంటున్నాడో అలాగా నీ దేవుడు నీకు కావలసిన సమస్తము ఆయన చూసుకుంటాడంట. నువ్వు చేయాల్సింది ఒకటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం, ఆయన యందు విశ్వాసముతో ఉండటం, ఆయన యందు నమ్మకముగా ఉండటం. నువ్వు ఇవన్నీ చేస్తున్నావు కాబట్టి నీ పట్ల ఆయన ఆనందించి నీకున్న సమస్యను తీసివేసి, నీకున్న భారాన్ని తీసివేసి, నీకున్న ఏవైతే ఇబ్బందులు పడుతున్నావు, ఏవైతే ప్రెషర్ ఫీల్ అవుతున్నావు, ఏవైతే టెన్షన్ పడుతున్నావు, వాటన్నిటిని దేవుడు తీసేసి నీ పట్ల అనేక ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడంట. సో అందుకోసమే ఆయనను విడువకు, మరువకు, అవునా, ఆయన యందు నమ్మకంగా ఉండు, విశ్వాసముతో ప్రార్థనలో ఉండు, ప్రార్థన చేసుకుంటూ ఉండు. ఆయన నీ పట్ల గొప్ప కార్యము చేయబోతున్నాడు. ఆమేన్.